హలో ఎవరీవన్, ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఈరోజు మనం డిస్కస్ చేసే ఒక టాపిక్ ఏంటంటే కేటీఆర్ గారి బర్త్డే విషెస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, నారా లోకేష్ గారు కాస్త, ఎందుకంటే ఇలాంటి విషెస్ ఎప్పుడు రాజకీయంగా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా సో విషెస్ అనేది తెలియజేస్తూ ఉంటారు లోకేష్ గారు. కాస్త ఈసారి లేట్ అయిందని చెప్పాలి సార్, ఏం చెప్తారు? అంటే ఒక్కొక్కసారి టీం కూడా యాక్టివ్గా ఉండి స్పందించాలి, బట్ మేబీ టీం బిజీగా ఉండడం వల్ల ఏదో అయి ఉండొచ్చు. కాకపోతే దానికి మన వాళ్ళకి ప్రతిదీ వార్తే కాబట్టి ఆ విధంగా అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ వేర్ ప్రియారిటీ స్పీక్స్ అంటే ఎక్కడ కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండే ప్రయారిటీ బట్టి కూడా ఆ శుభాకాంక్షలు చెప్పడమా చెప్పకపోవడం ఉంటుంది. జనరల్గా ఈ జూలై 24 కేటీఆర్ గారి బర్త్డే కాబట్టి, ఇంతకుముందు గవర్నమెంట్ నుండి ఎలా ఉండేదంటే సిటీలో ఏ హోర్డింగ్ చూసినా కేటీఆర్ గారిదే ఉండేది, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన. సో ఇప్పుడు అంతగా లేదు, గవర్నమెంట్ మారింది కాబట్టి. బట్ కేటీఆర్ గారికి ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కాదనట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా తమ్ముడు కేటీఆర్కి శుభాకాంక్షలు అని చెప్పడం అనేది మరొక్కసారి బీఆర్ఎస్ వైసీపీ యొక్క సయోధ్య మీద కానీ, బీఆర్ఎస్ వైసీపీ యొక్క స్నేహకు సంబంధించి కానీ ఆ విషయం మరలా బయటకు వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నట్టు కేటీఆర్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఎక్స్లో పోస్ట్ చేశారు శుభాకాంక్షలు, బర్త్డే విషెస్ చెప్తూ. బట్ ఇలాంటి విషయాలు లోకేష్ గారి టీం చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎక్కడ ఏదైనా రెస్పాన్స్ కూడా ఇమ్మీడియట్గా. ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు సంబంధించి, అది కూడా 24 కేటీఆర్ గారి బర్త్డే రోజే రిలీజ్ కదా అది. సో దానికి సంబంధించి కూడా సినిమా బాగుండాలి, ఆల్ ది బెస్ట్, మంచి డబ్బులు రావాలని చెప్పి కేటీఆర్ గారు, లోకేష్ గారు ఆల్రెడీ పవన్ అన్నకి మంచి శుభారంభం కావాలి సినిమా అన్నట్టుగా, అదే మంచి లాభాలు చేకూర్చాలన్నట్టుగా ట్వీట్ చేశారు. సో ఇక్కడ అందరూ అనేది ఏంటంటే, అక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ని పవన్ అన్న అని సంబోధిస్తారు, ఇక్కడ కేటీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు కేటీఆర్ అంటున్నారు. అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇక్కడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్ముడు, అక్కడున్న ఉప ముఖ్యమంత్రికి అక్కడే ఉన్న ఒక మంత్రికి ఆ ఉప ముఖ్యమంత్రి అన్న అని సంబోధిస్తారు. సో ఎవరికి స్నేహస్తాలు వాలేవు కదా. రాజకీయాల్లో కూడా ఇప్పుడు కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. సో ఖచ్చితంగా సయోధ్యగా ఉంటాయి. ఈవెన్ లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత సీనియర్లు ప్రమాణ స్వీకారం చేశాక ఒక ఆర్డర్లో లోకేష్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ తల్లి తండ్రికి అక్కడ ప్రధానమంత్రి గారికి వెళ్ళిన విష్ చేసి వాళ్ళ ద్వారా బెస్ట్ విషెస్ అందుకొని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు ఈయన లోకేష్. అంటే నాకు చాలా విషయాల్లో పవన్ అన్న ఇన్స్పిరేషన్గా ఉంటారు అని చెప్పి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎక్కడికి బయటగా ప్రజల్లోకి అంతకు ఎక్కువగా రాకపోయినా, లాస్ట్ ఇంకా ఎలక్షన్ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఆయన దిగిపోతాడని అనగా కేసీఆర్ గారు అక్కడ డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు గెలుచుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడికి కొద్ది రోజుల్లోనే డిసెంబర్లోనూ జనవరిలోనూ కేసీఆర్ గారు వాష్రూమ్లో ఎక్కడ పడిపోవడం, తుంటి ఎముకకి సర్జరీ అవ్వడం ఇవన్నీ జరిగాయి. సో ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి కేసీఆర్ గారిని పలకరించి ఒక గంట సేపు ఆయనతో సంభాషణ చేసి మరీ వెళ్ళారు ఆయన. సో అప్పుడే చాలామంది అనుకున్న సమాచారం ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ వైసీపీకి సయోధ్య బాణం ఉంది, వీళ్ళు ఫ్రెండ్స్. సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేనకి టీడీపీకి కూడా మంచి స్నేహస్తం ఉంది అనేది చాలా మంది అనుకున్న వార్తలు. కాకపోతే ఇక్కడ లోకేష్ గారు అందరికీ శుభాకాంక్ష చెప్పి అన్ని విషయాల్లో రెస్పాండ్ అయ్యే లోకేష్ గారు కేటీఆర్ బర్త్డేకి ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు టీడీపీ నాయకుడే. వీళ్ళిద్దరు పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారు టీడీపీలో ఒక ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన ఇంచుమించు మరీ సమకాలికులు అనలే, కానీ వయసు కొంచెం ఒక 4-5 ఏళ్ళు తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కలిసి ముఖాలు చూసి పెరిగిన వ్యక్తులే కదా. ఇప్పుడు మంత్రివర్గ సమావేశాలు కానీ, పార్టీ సమావేశాలు అయినప్పుడు, మహానాడులు లాంటివి జరిగేటప్పుడు, తెలుగుదేశం మహానాడు అందరూ కలిసేవారు. ఒక దగ్గర కలుసుకున్నప్పుడు ఎవరి పిల్లలు ఏంటి అని తెలుస్తుంది కదా. సో అలాగా లోకేష్ గారికి కేటీఆర్ గారికి చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం కూడా ఉంది. సో అలాంటి పరిచయం ఉన్న సందర్భంలో ఆ ర్యాపో అలాగ ఉంటుంది. బట్ రాజకీయంగా పరంగా వచ్చేసరికి కొంచెం ఎడబాటు అవుతుంది.
అది అక్కడ శత్రుత్వం కాదు, మరలా ఎడబాటు అయ్యింది. సో ఆ ఎడబాటు పరంగా బీఆర్ఎస్ బాగా పైకి వచ్చిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. టీడీపీ ఆల్మోస్ట్ ఆల్ తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణలో. సో దానికి కారణాలు చాలా రకరకాల కారణాలు ఉంటే ఉండుండొచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ టీడీపీ ఎడమొహం పెడమొహంలా తయారయ్యాయి. ఎలా? రాజకీయ పరంగా. సో అందువల్ల కూడా శుభాకాంక్షలు చెప్పకపోయి ఉండొచ్చు. లేదంటే సరే ఎందుకులే ఈ పక్క రాష్ట్రం వాళ్ళకి చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో. ఇప్పటికే రీసెంట్ గా ఇద్దరు నైట్ పూట కలుస్తున్నారు, ఒక 2-3 టైమ్స్ కూడా కాదు, ఇప్పుడు కొన్ని వార్తలు వచ్చినాయి సార్. వార్తలు వచ్చేవి. కేటీఆర్ గారు కూడా అదే మంచి క్వశ్చన్ వేశారు. ఇదేంటంటే మన మాగంటి గారు చనిపోయిన తర్వాత, మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గారు చనిపోయాక మాగంటి గారి శ్రీమతి గారిని కుటుంబ సభ్యుల్ని కలవడానికి లోకేష్ గారు వచ్చారు, మంత్రి లోకేష్ గారు ఇక్కడికి వస్తే. అంటే ఒకప్పుడు మాగంటి గారు కూడా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సరే ఆ పరిచయంతో పలకరింపుకి వచ్చారు. సో వెంటనే ఎలా వచ్చింది రాజకీయ దుమారం? ఓహో, వెంటనే టీడీపీ తరపు నుంచి కానీ, టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూటములు ఉన్నాయి కాబట్టి బీజేపీ తరపు అభ్యర్థిని నిలబెట్టడానికి వచ్చారు. అందుకోసం ఇప్పటి నుంచే లోకేష్ గారు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు అని. సో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి వెంటనే ఆ పుకారుకు అనుగుణంగా వచ్చిన పుకారు ఏంటి? బీఆర్ఎస్ కూడా టీడీపీ సపోర్టు మద్దతు కోరుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ చక్కెరని తిప్పుతోంది. రేవంత్ రెడ్డి గారు దూకుడు ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు. సో బీఆర్ఎస్కి బీజేపీ సపోర్టు కావాలి అంటే టీడీపీ ద్వారా పావులు కదిపితే బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థినే టీడీపీ కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేస్తే అప్పుడు వారు వన్ సైడ్ అవుతుంది. ఖచ్చితంగా సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది బీఆర్ఎస్కి. మాగంటి గారి కుటుంబ సభ్యులు ఎవరెవరు గెలుస్తారు అనే కాన్సెప్ట్లో ఒక పుకార్ లాంటిది వచ్చింది. ఆ పుకారో వాస్తవం మనకు తెలియదు. సో ఆ సందర్భంగా పుట్టిన పుకారే కేటీఆర్ గారు లోకేష్ గారు చిన్నప్పటి నుంచి కూడా పరిచయస్తులే కదా. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీ హయాంలో పనిచేశారు కాబట్టి. సో వీళ్ళిద్దరూ ఎక్కడో నైట్ లంచ్కో డిన్నర్కో కలిశారు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇద్దరు ఒకే మాట మీద అనుకుని ఒక అభ్యర్థి నిలబెట్టబోతున్నారు అనేది ఒక టాక్. అది దాంట్లో మనకు వాస్తవం లేదు. దాని విషయంలో ఎక్కడ వాళ్ళిద్దరు కలిసినట్టుగా ఒక వార్త రాలేదు. లేదు మేమిద్దరం ఇంత వైరల్ అవుతున్నా కూడా మేమిద్దరం కలవలేదు, ఇది పచ్చి అబద్ధం అనేది ఇటు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు, అటు లోకేష్ గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఈ మీడియా కూడా సోషల్ మీడియా వేదిక వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఆలోచన విధానాలు అవి న్యూస్గా రాసేస్తున్నారు. సో అలా రాసేస్తున్నారు కాబట్టి దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ జరిగినా జరగచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవు కాబట్టి తేజే ఛాన్స్ అది. ఓకే సార్.